తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విజయవాడలోని హేలాపురం కన్వెన్షన్ హాల్లో ఫిలాంథ్రపిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరావతి కీర్తి పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాలకు చెందిన 22 మంది సేవా తత్పరులకు వివిధ రంగాల్లో ఉత్తమ సేవ అవార్డులు అందించాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనురాధకి ఈ అవార్డు దక్కింది. అవార్డులో భాగంగా గౌతమ బుద్ధ జ్ఞాపిక, ప్రశంసా పత్రం, కిరీటం, కంకణంతో ఆమెను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్, టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీ, ఎస్సీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంఘ సేవకు చెరుకోట రంగసాయిని ఘనంగా సత్కరించారు. మహిళలకు సంబంధించి వంటింటి కుందేళ్లుగా ఉన్నటువంటి సందర్భంలో రచయితగా ఎదిగి ఈనాటికి 8వ తరం కూడా గుర్తు చేసుకునేటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి కవయిత్రి మొల్ల గారి గురించి మాట్లాడేటువంటి అవకాశం కానీ జ్ఞాపకం చేసుకునేటువంటి అవకాశం కానీ నాకు రావటం జన్మసుకృతంగానే భావిస్తా ఉన్నా. ధన్యవాదాలండి. అదేవిధంగా చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి సీమ నాపరాళ్ళు అని ఒక ప్రాంతం యొక్క విశిష్టతని కళ్ళకు కట్టినట్టు మనందరికి ఇప్పుడే జరుగుతున్నట్టుగా చూపించినటువంటి శ్రీనాథ కవి సార్వభౌముని యొక్క వారసులు శ్రీనివాస శర్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఒక లెగసీని కంటిన్యూ చేయడం అనేది ఎవరికి సాధ్యమయ్యేది కాదు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళ మీ ముత్తాత పేరు చెప్పంటే హాఫ్ ఆఫ్ ద పర్సన్స్ మనం చెప్పలేకపోవచ్చు. కానీ లెగసీ ఉండి చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి వారు చెప్పుకోలేకపోయినా చరిత్ర చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం అది కానప్పటికీ కూడా కళల్లో కూడా అది ఒక రకం కనుక సాహిత్యం కానీ దాంతోపాటు అన్నిటికీ కూడా ఉన్నటువంటి సందర్భంలో వారిని జ్ఞాపకం చేసుకోవడం మన బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మనం చూస్తే కళ కోసం కాదు, కళ కాసు కోసం కాదు, కళ కోసం అని చెప్పింది. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది అనుకుంటూ ఉంటారు, సినిమాల్లో కానీ టీవీ రంగంలో కానీ లేదంటే ఇతర రంగాల్లో కానీ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అవసరం లేదు. కానీ నాటక రంగంలో కానీ ప్రత్యక్షంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను ఆకలింపు చేసుకొని సమాజ హితం కోసం, ఎందుకంటే దుర్యోధనుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, దాంతోపాటుగా అనేక అంశాల్లో అర్జునుడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, గౌతమ బుద్ధుని కూడా ఎవరూ చూడలే. కానీ వారు చెప్పిన అంశాలని ప్రేక్షకుడు ఏ విధంగా భావిస్తూ ఉన్నాడో ఆ భావనను వ్యక్తీకరించేటటువంటి సందర్భంలో కళ ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. ఇందాక రాజశేఖర్ గారిని ఒకటి అడిగా, 64 కళలో చోర కళ కూడా ఉందేమన్నా పిలిచారా అని. ఎందుకంటే దాదాపు మీరందరూ కూడా చోరుగానే భావిస్తా, ప్రేక్షకుల మందిని దొంగిలించినటువంటి వ్యక్తులుగా, వారి ఆదరణతో ఎదుగుతున్నటువంటి వ్యక్తులుగా ఆ చోర కళాకారులు పిలవకపోయినా కానీ మీరు కూడా చోరులే కనుక మీ అందరిని కూడా అభినందిస్తూ, ఈ సమాజంలో మన బాధ్యత కూడా ఉంది. ఈ సమాజాన్ని బాగు చేయడంలో కానీ ఈ సమాజంలో సంస్కృతి సాంప్రదాయాలని కాపాడేటటువంటి బాధ్యత మాకు ఉందని బాధ్యత కలిగి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భాగస్వామ్యం చేసినట్టు నిర్వాహకులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానవ సమాజంలో మనకి సామాజిక స్పృహని ఇతరులకు పంపించేటటువంటి వాహకాలుగా మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటారు దేవస్థానంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకారం నిర్వహించారు. కూరగాయలు, పండ్లతో దేవస్థానాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారి పల్లకి సేవ వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భీమడోలు గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏడాది కూటమి పాలనలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి పాలన కొనసాగించామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. పల్లె పల్లెకు పచ్చమట్ల కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా భీమడోలులోని స్థానిక పెరుమాళ్ల స్తంభం సెంటర్ రామాలయం వద్ద ఎమ్మెల్యే ధర్మరాజు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ మేరకు స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. స్థానిక రైల్వే స్టేషన్లో ద్వారకా తిరుమల యాత్రికుల సౌకర్యార్థం, భీమడోలు పరిసర 30 గ్రామాల ప్రజల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని, ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రతిమదన్ ఎమ్మెల్యేని కోరగా ఎంపీ పుట్టా మహేష్ సహకారంతో ఎక్స్ప్రెస్ రైలు బస్సులు నిలుపుదలకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చాలా చోట్ల పెద్దలింగంపాడికి రోడ్లు, అలాగే ఇక్కడ కూడా మనకి వలసల రోడ్లు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఒక ప్రణాళిక ప్రకారం వాటిని కూడా పూర్తి చేసే బాధ్యత నాది. మనకి అలాగే ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు మనకి రైల్వేలు, ఎక్స్ప్రెస్ రైలు ఇక్కడ ఆగాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా నేను త్వరలో ప్రయత్నించి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే ఎక్స్ప్రెస్ బస్సును కూడా మనకి భీమడోలు ఊళ్ళోకి రావాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేస్తానని మీ అందరికి కూడా తెలియజేసుకున్నాం. అలాగే చూసిన వాటికి పూర్తిగా అభివృద్ధి చేయాలి, దాన్ని ప్రక్షాళన చేసి పూర్తిగా బాగు చేయాలని చెప్పారు. దాన్ని కూడా తప్పనిసరిగా చేస్తాం. అలాగే ఎలక్ట్రిసిటీలో లో వోల్టేజ్లు ఉన్నాయంటే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కావాలి, అలాగే లైన్లు కూడా ఏర్పాటు చేయాలని రకరకాల సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చే బాధ్యత నాదని మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరి దగ్గర కూడా స్వయంగా తెలుసుకుని వాటిలన్నింటినీ కూడా నెరవేర్చడానికి మీ ముందుకు రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చాలా మందికి కూడా హౌస్ సైట్స్ కానీ, ఇంకా ఎవరైనా ఇల్లు కట్టుకోదలిచిన వారు కానీ, ఎవరైనా సంక్షేమ పథకాల్లో అర్హులై ఉండి ఎవరికైనా రాని వాళ్ళు కానీ మీరు అందరూ కూడా ఇక్కడ అర్జీ రూపంలో తెచ్చుకుంటే వాటిలన్నింటినీ కూడా పరిష్కరించే బాధ్యత నాది. ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలను అందించేవాటి చేసే కార్యక్రమంలో భాగంగా అంటే మనకి ఈ రోజున 2047 స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఈ 4 సంవత్సరాల్లో కూడా మన ఈ గ్రామంలో ఏ అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే క్షేత్ర స్థాయిలో మీ అందరి దగ్గర నుంచి కూడా సలహాలన్నీ తీసుకుని దాని ద్వారా ఒక ప్రణాళిక ద్వారా ఈ గ్రామాన్ని ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎలాగ అభివృద్ధి చేయాలని తెలుసుకోవడానికి మీకు ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మనకి ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఆశయాన్ని మన ఈ క్షేత్ర స్థాయిలో తెలుసుకుని ఈ గ్రామాలని అభివృద్ధి పరిచే విధంగా, అంటే మన గతంలో కూడా ఇక్కడ ఎక్కడా కూడా మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే మన స్వతంత్రం వచ్చి అనేక కాలమైన ఇంకా చాలా చోట్ల కూడా చాలా ఇబ్బందులు అనేకం ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ కాలనీలు ఏర్పాటు చేశారు కానీ దాంట్లో సరైన రోడ్లు కానీ, విద్యుత్ కానీ, మంచినీళ్ళు కానీ లేక చాలా మంది ఇల్లు కట్టుకోవడం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి అభ్యర్థి. సినీ నటుడు ఫిష్ వెంకట్ మరణంపై మాజీ మంత్రులు తలసాని, పద్మారావులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిష్ వెంకట్ పార్థిక దేహానికి పూలమాలలు వేసి గన్నెవాళ్లు అర్పించడంతో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ నివాసంలో ఆయన అభిమానులు, బంధువులు సందర్శనార్థం పార్థిక దేహాన్ని ఉంచగా తలసాని, పద్మారావులతో పాటు గబ్బర్ సింగ్ టీం వెంకట్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకు ప్రత్యేక స్థానం కల్పించుకోవడమే కాకుండా అందరికీ కూడా నోట్లో నాలుకగా ఉండేటువంటి వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరమైన అంశం. వారి అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు, వాళ్ళందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అబద్దాలే పునాదిగా చేసుకుని పబ్బం గడుపుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
మాజీ సీఎంపై మంత్రి కొలుసు పాదసారథి తీవ్ర విమర్శలు. గత వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రను ఉత్తుత్తి ఆంధ్రాగా మార్చేశారు. జగన్పై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విసుర్లు. గోవా గవర్నర్గా నియమితులైన తర్వాత తొలిసారిగా సింహాద్రి అప్పాలను దర్శించుకున్న అశోక్ గజపతిరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. చంద్రబాబు చేసిన అన్యాయానికి రాయలసీమ పేరు ఎత్తే అర్హత కూడా ఆయనకు లేదు. మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN టీచర్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.